నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ప్రస్తుతం నిర్మాత కేదార్ మృతి తెలంగాణ రాజకీయాలు తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఆయన మృతి పైన ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది, మిస్టరీ వీడలేదు. మరోవైపు ఎవరైతే పెట్టుబడిదారులు ఆయన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ టెన్షన్ వాతావరణంలో వాళ్ళకి నిద్ర పట్టినటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు కేదార్ ఎలా చనిపోయాడని దానిపైన ఇంకా పోలీసుల ఎదుట కొంత ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి పోలీసుల వైపు ఉంది. అంటే దుబాయ్లో తన ఫ్లాట్లో 4 రోజుల క్రితం నిర్మాత కేదార్ చనిపోయాడు. ప్రాథమికంగా గుండెపోటని చెప్పినప్పటికీ అందరూ దానికి సంబంధించి అధికారికంగా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కూడా నివేదిక అనాలిసిస్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. మరోవైపు కేదార్ మృతిపై కొంత రాజకీయ ప్రకంపనలు హోరెత్తున్నాయని చెప్పాలి. అంటే రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో కలకలం చెలరేగుతోంది. అంటే దీని వెనకాల మర్డర్ మిస్టరీ వెనకాల బీఆర్ఎస్ పార్టీకి లింకులు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు సినీ నిర్మాతలతో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేదార్ నమ్ముకు దాదాపుగా 100 కోట్లకు పైగా డబ్బులను ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా 4 నిర్మాతలు సినిమా కోసం డబ్బులు ఇవ్వగా రాజకీయ నాయకులు దుబాయ్లో వ్యాపారం కోసం కూడా డబ్బులు పెట్టుబడిగా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ డబ్బులు ఇప్పుడు ఎలా తీసుకోవాలనే దానిపైన కూడా సినీ నిర్మాతలు రాజకీయ నేతలు మల్ల గులాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే 2 మాజీ ఎమ్మెల్యేలు కేదార్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. వీళ్ళిద్దరితోటి కలిసి క్రికెట్ మ్యాచ్తో పాటుగా ఒక వివాహానికి దుబాయ్లో కేదార్ అటెండ్ అయినట్టుగా కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి ఒక మాజీ ఎమ్మెల్యే కలిసి తన ఫ్లాట్లోకి రావడం జరిగింది. అదే రోజు రాత్రి కేదార్ చనిపోయాడు. ఆ తర్వాత కేదార్తో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పోలీసులు 6 గంటల పాటు విచారించి తిరిగి ఇండియాకు పంపించినట్టుగా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తాము దుబాయ్కు వెళ్ళలేదని చెప్తూ ఉన్నారు. ఇకపోతే హైదరాబాద్లో తన పరపతి పూర్తిగా పెరిగిపోవడం, దానికి తోడు అందరి దృష్టి తనపైన ఉండటంతో కేదార్ తన మకాం దుబాయ్కి మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భార్యా పిల్లల్ని ఇక్కడే పెట్టేసి వారంలో 4 రోజులు దుబాయ్లోనే ఉండిపోతున్నారనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. అక్కడే వ్యాపారాలు దుబాయ్లోనే చేసుకుంటూ ఉన్నారు. చాలామందికి బినామీగా కూడా కేదార్ వ్యవహరిస్తున్నట్టుగా కొంత గుట్టు రట్టు అవుతుంది. సో ఇప్పుడు 10 మంది మాజీ ఎమ్మెల్యేలకు కేదార్ బినామీగా ఉన్నట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 4 నిర్మాతలకు కూడా కేదార్ బినామీగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో పబ్ బిజినెస్తో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున చేశారు. మరోవైపు ఆ సమయంలో పరిచయమైనటువంటి అప్పటి ఎమ్మెల్యేలతో కలిసి దుబాయ్తో పాటుగా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా కేదార్ నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు కేదార్ మృతి అతి సాధారణమైంది. అయితే పోలీసులు ఇప్పటికే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఉండేవాళ్ళు. కానీ కేదార్ మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు డీటెయిల్డ్గా పోస్ట్ మార్టం చేసి నివేదిక కోసం ఇవాళ దుబాయ్ పోలీసులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కేదార్ మృతి పైన పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతనే పోలీసులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు కొంత కేదార్ మరణం రాజకీయ సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. మరోవైపు దీని వెనకాల మూలం ఎవరిది, ఎందుకు ఇది మర్డర్ మిస్టరీగానే మిగులుతుంది, అనుమానాస్పద మృతిగా కేసు నమోదైనప్పటికీ దీని వెనకాల ఎవరు ఉన్నారనే అంశం మాత్రం ఇంతవరకు దుబాయ్ పోలీసులు నోరు మెదపనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళ 4 నిర్మాతలు 10 మంది మాజీ ఎమ్మెల్యేలు ఒక టెన్షన్ వాతావరణంలో తమ డబ్బులు పెట్టుబడులుగా పెట్టినటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇవాళ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. మన డబ్బులు వాళ్ళకి వస్తాయా రావా, ఈయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఇవన్నీ కూడా పోలీసులు ఛేదించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో మీరు కూడా కేదార్ మృతి పైన అనుమానాలు వస్తున్నటువంటి క్రమంలో ఎవరి హస్తం ఉంది కేదార్ మృతి వెనుక, నిజంగానే ఇది సహజ మరణమా అనుమానాస్పద మృతి, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.